హాయ్ గైస్, ఇవాళ మినీలోకి వచ్చేసి నేనైతే ఆలూస్ని మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాను. వెదర్ మంచిగా కూల్గా ఉందని చెప్పేసి నేనైతే ఆలూస్ని మంచిగా స్కిన్ మొత్తం తీసేసిన, పైన లేయర్ మొత్తం తీసేసి ఒక 4 సైజ్ ఆలూస్ని మంచిగా వాటర్లో వేసి మంచిగా వాష్ చేసేసుకున్నా. వాష్ చేసుకున్న తర్వాత మంచిగా వాటిని నిలువుగానైతే నేనైతే చాలా సన్నం కట్ చేసుకుంటున్నా. ఫ్రెంచ్ ఫ్రైస్ లానైతే మాత్రం కాదు, జస్ట్ అట్లా క్రిస్పీనెస్ కోసం నేనైతే అట్లా ఫ్రై చేసుకుందామని అట్లా పొడుగానైతే మొత్తం అన్నిటినీ కట్ చేసుకున్నా. మళ్ళీ పొయ్యి మీద అయితే బాండే పెట్టుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్న, వాటర్ పెట్టుకొని వాటర్ బాగా మంచిగా బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్లో మాత్రం నేను కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ని మాత్రం అందులో వేసేసుకుంటున్నా. మొత్తం టోటల్ వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా ఉడికిన తర్వాత లైట్గా నేనైతే మళ్ళీ జల్లెడలో పోసుకొని నేనైతే కాసేపు అయితే పక్కన పెట్టేసుకున్నా. మళ్ళీ పక్కన పెట్టేసుకున్న తర్వాత వాటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వాటిలో కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కార్న్ ఫ్లోర్ బదులు బియ్యం పిండి అయితే మంచిగా అందులో వేసుకొని మిక్స్ చేసేసుకున్నా. మిక్స్ చేసుకొని మళ్ళీ పొయ్యి మీద అయితే మంచిగా బాండే పెట్టుకొని అందులో మాత్రం నేనైతే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొన్ని ఆలూస్ని అయితే ఆయిల్లో వేసుకుని, ఎందుకంటే డీప్ ఫ్రై చేసుకోనికి కొంచెం వేసుకున్న తర్వాత అది మంచిగా ఒకసారి అయితే నేను అట్లా అటు ఇటు అయితే కలుపుతున్నాను, ఎందుకంటే అన్నీ మంచిగా వేగుతున్నాయా లేదా అని చెప్పేసి. ఆ వేగిన వాటిని నేను తీసుకొని అయితే ఒక ప్లేట్లోనైతే మంచిగా పేపర్ వేసి పెట్టుకుని, ఎందుకంటే ఆయిల్ అబ్జర్వ్ చేసుకోనికి అవి వేసుకున్నా. దీంతో అసలు సరిగ్గా తీయడానికి నాకు రావట్లేదని మళ్ళీ నెక్స్ట్ టైం నేనైతే జాలి తీసుకున్నాను. దాంతో అయితే వస్తున్నాయి, ఆయిల్ కూడా మంచిగా తొందరగా కిందికి అడుస్తుందని చెప్పేసి నేనైతే తీసుకొని పేపర్లో మాత్రం వేసుకున్నా. మళ్ళీ నెక్స్ట్ అవి ఇంకా కొన్ని మిగిలిన వాటిని కూడా ఆయిల్లో మాత్రం నేను డీప్ ఫ్రై చేసేసుకున్నా. వాటిని మంచిగా ఫ్రై చేసిన, కాసేపు లో ఫ్లేమ్లో ఉంచి మంచిగా మిక్స్ చేసుకొని వాటిని తీసైతే నేను మళ్ళీ పేపర్లో వేసుకున్న తర్వాత కొంచెం చల్లని తర్వాత దాంట్లో కారం ఉప్పు వేసి నేనైతే మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో పైన లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నా. యాక్చువల్లీ నాట్ బ్యాడ్ టేస్ట్.